వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. నిరుపేద కుటుంబానికి అండగా మేమున్నాం. సేవా సంస్థ ఉంది తోడుగా. గురువారం మా దైవం శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి అభయం ఆ కుటుంబానికి మెండుగా ఉండాలని విశేషమైన హనుమ జయంతి సందర్భంగా ముఖ్య అతిథిగా కృష్ణా జిల్లా పెడన మండల తహసీల్దార్ అనిల్ కుమార్ వారి చేతుల మీదుగా బెంగళూరు ప్రయాణ మరియు ఇతర ఖర్చుల కొరకు 10,000 రూపాయల నగదు మరియు పచారీ సరుకులు, పండ్లు పట్టణంలోని 5వ వార్డులో నివాసం ఉంటున్న గుండె సమస్యతో బాధపడుతున్న బోదాసు అనూషకు అందజేయడం జరిగింది. బాగా నొప్పి వస్తుంది. ఆయుసం ఇక్కడ ఆయుసం బాగా వచ్చింది. నైట్ అంతా పడుకోలేము, కూర్చోపోతాను. అలాగే పని చేయడం కూడా అవ్వట్లేదు. అందుకే మా ఆయన ఇంట్లో పని అంతా అలా ఇబ్బంది గురించి ఇప్పుడు బందర్ ఏంటి గుంటూరులో టాబ్లెట్స్ ఇచ్చారు, అవి వాడుతున్నాం. ఓన్లీ ఆయాసం బీపీ తగ్గడానికి అంట, అది కూడా. ప్లస్ పెయిన్ కి ఏం టాబ్లెట్స్ ఇవ్వలేదు వాళ్ళు కూడా. చెన్నైలో ఎక్కడ చూపిస్తున్నారు? చెన్నైలో చూపిద్దామని వెళ్ళలేదు అసలు మేము. అన్నయ్యతో చెన్నై వెళ్దామని మాట్లాడాను నేను. కాకపోతే అన్నయ్య ఏమో బెంగళూరు డైరెక్ట్ మేడంతో మాట్లాడాను. బెంగళూరు వైదేహి హాస్పిటల్లో చేస్తున్నారంట. పూర్తిగా గుండె మార్పిడి అయితేనే ఆరోగ్యశ్రీలో వర్తిస్తుందట. కాబట్టి మనం ఈ ఇష్యూ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళగానే వాళ్ళు ఇమీడియట్గా ఇదైతే మేము చేస్తామండి, మన గవర్నమెంట్ నుంచి కూడా దీనికి ప్రపోజల్ ఉంది, మేము ఇదేం ఆధారపడాల్సిన అవసరం లేదు, ముందు వాళ్ళు మన దగ్గర పంపిస్తే ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లు మంచి మేము చూస్తాము, ఆ చూసిన దాంట్లో వాళ్ళు ఎంతవరకు అయితే నయం అవుద్దో అంతవరకు నయం చేసేసి మనం మన ప్రయత్నం చేద్దామని చెప్పేసి అక్కడ ఉషా మేడం గారు అని బెంగళూరు వైదేహి హాస్పిటల్లో కరస్పాండెన్స్ అంటారు. అంటే మామూలుగా ఆరోగ్య మిత్రకి సంబంధించిన మన ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలను కూడా ఆవిడే చూస్తారు. అయితే ఏంటంటే వీళ్ళకి రేషన్ కార్డు కానీ ఆరోగ్యశ్రీ కార్డు కానీ లేకపోవడం వల్ల మరి ఎలిజిబుల్ సర్టిఫికేట్ అని ఇన్కమ్ సర్టిఫికేట్ అవి ఇస్తే ఇస్తాం, ఇబ్బంది లేదు. నువ్వు అంతకుముందు ఎక్కడ ఉండేదానమ్మా? ఓకే, కేరన్ షేరు గన్నవరం అనాథ. నీ మ్యారేజ్ ఎప్పుడైందమ్మా? మ్యారేజ్ అయ్యి 2 సంవత్సరాలు. మ్యారేజ్ అయిన తర్వాత ఏలూరు వెళ్ళారా? ఏలూరు వెళ్ళి పాప పుట్టిన తర్వాత ఏలూరు వెళ్ళామన్నా. అక్కడ నుండి పాప పుట్టు ముందు ఎక్కడ ఉండేవాళ్ళు? పాప పుట్టక ముందు ఇక్కడే ఉన్నాము. పాప పుట్టాక ఏలూరు వెళ్ళారు. ఏలూరు. పాప వయసు ఎంత? పాపకు వయసా 7 నెలలు. ఓకే. అడ్రస్ మొత్తం ఇక్కడదే ఉంది సార్. పర్లేదు. ఇప్పుడు నువ్వు మీ అమ్మగారి కార్డులో ఉన్నావు కదా? ఉన్నాను సార్. ఓకే, ఇబ్బంది. ఈ రోజున మేమున్నాం ఫౌండేషన్ ద్వారా ఒక పేద కుటుంబంలో ఉన్న ఒక అమ్మాయి హార్ట్ ఎన్లార్జ్మెంట్ ఇష్యూతో సతమతం అవుతుంది. దానికి సంబంధించి మేమున్నాం ఫౌండేషన్ తరఫున మన వేనం శ్రీనివాస్ గారు మరి ఇతర మిత్రులు కలిసి వారికి చిన్న నగదు ప్రోత్సాహంగా అందించడం జరిగింది. అలాగే వారికి ట్రీట్మెంట్ నిమిత్తం బెంగళూరులో వైదేహి హాస్పిటల్ అనే ఒక హాస్పిటల్ ద్వారా వాళ్ళు కోఆర్డినేట్ అయ్యి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించడానికి కూడా ఏర్పాటు చేస్తున్నారు. చాలా మంచి పరిణామం. ఫౌండేషన్ ఇప్పుడు చాలా పేదరికంలో ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలో ఎలా తీసుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి మీలాంటి అవగాహన ఉన్న వాళ్ళు ప్రోత్సాహాన్ని ఇచ్చడం చాలా మంచి పరిణామం. ఇలాగే మీ ఫౌండేషన్ తరఫున మరిన్ని కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను.